హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజేస్ వ్లాగ్. ఏందన్నా మేకలాగా ఆకులు తినస్తున్నావు? ఆకులు కాదు నాన్న, చింత చిగురు, లేత చింత చిగురు. ఒక్కసారి చూడు, చూసావా ఎంత లేతగా ఉందో. యాక్చువల్గా అయితే పాతకాలంలో ఈ చింత చిగురుతో చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, తొక్కు ఇలాంటివి చేసేవాళ్ళు. ఇంకొంచెం పాతకాలానికి వెళ్తే చింత చిగురు రొయ్యలు, చింత చిగురు మటను ఇలాంటి నాన్ వెజ్ తో కలగలిపిన వంటకాలు అయితే చేసేవాళ్ళు. ఈ రుచి ఎలా ఉంటుందంటే చింత చిగురు పుల్ల పుల్లగా, మిరపకాయలతో కారకారంగా, రుచి మాత్రం అద్దిరిపోతుంది అనమాట. ఈ రోజు మీకోసము, మన వ్యూవర్స్ అందరి కోసము లేత చింత చిగురు మటన్ అయితే చేసుకోబోతున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నీట్ గా చెప్తాను. స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ కోసం నేనైతే 1 kg మటన్ తీసుకుంటున్నాను. చింత చిగురు ఎంత లేతగా ఉందో మటన్ కూడా అంత లేతగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను, కానీ వేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి. సో ముందుగా మనమైతే స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్ గా కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్లో అయితే వంట త్వరగా అయిపోతుందండి, అందుకని నేను కుక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని చక్కగా మగ్గించుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఇచ్చానండి, నీట్ గా పాస్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ చూసుకోవచ్చు మీరు. ఈ మసాలా దినుసులు చక్కగా దోరగా వేగనిద్దాం ఫస్ట్. ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకుందామండి, 5 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. సో చక్కగా ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకుందామండి కాసేపు. ఈ టైంలో అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ 2 మీడియం సైజు కానీ సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇప్పుడైతే రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చేసేయాలండి, బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసమని నేను కాస్త సాల్ట్ అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోయి తొందరగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి అయితే వచ్చేస్తాయి. రెండు కూడా రుచికి సరిపడా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. సో ఇప్పుడైతే చూస్తుండగానే ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. మసాలా ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే సరిపోతుంది. 1 kgకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన అయితే పోయిందండి. ఈ టైంలో మనమైతే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ని కట్ చేసుకొని సన్నగా వేసేసుకుందాం. మనం చింత చిగురు కూడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువ టొమాటోస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఓవర్ పులుపు అయిపోతుంది. ఇప్పుడైతే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. కాసేపు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిస్తే టొమాటో కంప్లీట్ గా మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా, టొమాటో, ఆనియన్, వేసిన మసాలా దినుసులు అన్ని చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఈ టైంలో మనమైతే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. మసాలా దినుసులు ఏగేటప్పుడు అంటే మగ్గేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయి, టేస్ట్ కూడా అద్భుతంగా కుదురుతుంది. అలాగే 150 గ్రాముల చింత చిగురును కూడా వేసేసుకుందాం. 1 కిలో మటన్ కి 150 గ్రాముల చింత చిగురు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఓవర్ పులుపు ఉండదు, అటు పులుపు తగ్గదు, పర్ఫెక్ట్ గా కుదురుతుంది అనమాట. చూస్తున్నారు కదా, కొత్తిమీర, చింత చిగురు కూడా చక్కగా మగ్గనిచ్చేలా ఒక 2 నుండి 3 నిమిషాలు మూత పెట్టుకుంటే కొత్తిమీర, చింత చిగురు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బ్లెండ్ అయిపోయిందో, అంటే కలిసిపోయింది కదండి. మొత్తం మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది, పుల్ల పుల్లగా చాలా మంచి అరోమా అయితే వస్తుందండి. సూపర్ గా కుదురుతుంది వంట. చూద్దాం. ఇప్పుడైతే మనం కొట్టించుకున్న లేత మటన్ ని వేసేసుకుందాం. 1 కిలో అని చెప్పాను కదండి, ఆ మటన్ వేసేసుకొని మొత్తం ఇప్పుడు చింత చిగురు, వేసిన మసాలా దినుసులు అన్ని ఈవెన్ గా కరెక్ట్ గా సరిపోయేలా చక్కగా కలుపుకుందాం ఒకసారి. అన్ని కంప్లీట్ గా కలిసిపోయాయండి. ఇప్పుడైతే మటన్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అవ్వాలి, కాసేపు మూత పెట్టుకొని తీసుకుందాము. చూస్తున్నారు కదా, మనమైతే ఒక్క చుక్క నీళ్లు కూడా పోయలేదు, కంప్లీట్ గా వాటర్ అయితే మటన్ నుంచి ఉబకడం స్టార్ట్ అయింది. సో ఆ వాటర్ లోనే మటన్, ఈ మసాలా దినుసులు, చింత చిగురు అన్ని కాసేపు మగ్గాలన్నమాట.
ఈ టైంలో మసాలా పొడులు వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకుందాము. కాశ్మీరీ చిల్లీ 1/2 స్పూన్ కలర్ కోసం వేసుకుందాము. అలాగే జీరా పౌడర్ కూడా కాస్త వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి అయితే 1.5 స్పూన్ వేసుకోవాలండి. దీంతో పాటు 1.5 స్పూన్ మటన్ మసాలా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ పొడులన్నీ చక్కగా కంప్లీట్ గా మటన్ లో కలిసిపోయేలా బాగా కలుపుకుందామండి. పొడులన్నీ కూడా మటన్ తో సహా కంప్లీట్ గా మగ్గిపోయేంత వరకు మనమైతే ఒక 5 నుండి 7 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వావ్, అస్సలు నీళ్ళే పోయలేదు, కంప్లీట్ గా వాటర్ ప్రొడ్యూస్ అయిపోయిందండి. ఈ టైంలో మనమైతే ఒక 1.5 గ్లాస్ వాటర్, అంటే కేవలం ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోసుకోకూడదండోయ్, మరి పులుసు పులుసు అయిపోతుంది. మనమైతే చక్కగా ఎగురు చేసుకుంటున్నాం కాబట్టి, చింత చిగురుతో మటన్ ఎగురు కాబట్టి వాటర్ అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడైతే కరెక్ట్ గా కుక్కర్ మూత బిగించి విజిల్ పెట్టేసుకొని ఒక 2 నుండి 3, ఎందుకంటే మటన్ లేతగా ఉంది కాబట్టి 2 నుండి 3 విజిల్స్ కొట్టించుకుంటే సరిపోతుంది. సో నా కుక్కర్ అయితే 2 విజిల్స్ కొట్టేసిందండి. ఇప్పుడైతే ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. వావ్, నేను అనుకున్న టెక్స్చర్ అయితే వచ్చిందండి. మసాలాలన్నీ కరెక్ట్ గా సరిపోయాయేమో, అద్భుతమైన అరోమా వస్తుంది. మూలిగెముక చూసారా, నా ఫేవరెట్. ముక్క చిదిమితే సింపుల్ గా తునిగిపోయిందండి, పర్ఫెక్ట్ గా కుదిరింది. ఈ చింత చిగురు, ఈ మటను, ఈ స్మెల్ వస్తుందండి, అద్భుతంగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకొని కాస్త కరివేపాకు, పిడికెడు కొత్తిమీరతో మనమైతే గార్నిష్ చేసేసుకుందామండి. వాహ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, పర్ఫెక్ట్ గా కుదిరింది. అన్నీ చక్కగా అమిరాయి, సూపర్ గా సెట్ అయింది. మన చెయ్యి పడితే వంట అద్దిరిపోవాలి. అండ్ పైగా ఇలాంటి పాతకాలం వంటలంటే ఇంకా పెద్ద ఫ్యాన్ ని. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో. అద్భుతమైన అరోమా అయితే రిలీజ్ అవుతుంది. నాకైతే నోరు ఊడిపోతుందండి. ఇంకా ఖచ్చితంగా కూర్చొని ఈ మటన్ చింత చిగురుని ఓ పట్టు అయితే పట్టాల్సిందే. మీరేమంటారు? మంచి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఈ చింత చిగురు వల్ల బోలెడంత సి విటమిన్, మొత్తానికైతే హెల్దీ ఫుడ్ అనుకోండి, లేకపోతే భోజన ప్రియుల ఫేవరెట్ ఫుడ్ అనుకోండి. మొత్తానికైతే మన చింత చిగురు మటన్ రెసిపీ అయితే అయిపోయిందండి. సో ఇంతే సింపుల్ రెసిపీ. చూస్తున్నారు కదా మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. మా పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లో రివ్యూ చూడండి, ఏమంటున్నారు. అబ్బా, పుల్ల పుల్లగా, కారకారంగా భలే ఉంది నాన్న. అది సంగతి. పిల్లలకి నచ్చిందంటే ఇక వంట ఏ రేంజ్ లో కుదిరిందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మూలిగ ఎముకని ఓ పట్టు అయితే పట్టేద్దాం. వాహ్, అలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది మటన్. చాలా నీట్ గా ఉడికిపోయింది, పర్ఫెక్ట్ గా కుదిరింది. సూపర్ టేస్ట్ అండి, యమ్మీగా ఉంది నిజంగా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ముక్కతో ఒక్కసారి అన్నం ట్రై చేద్దాం. నాకైతే అన్నం కలుపుకుంటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి, ఎలా ఉండబోతుందో అని. అబ్బాబాబాబా, నిజంగా పిల్లలు చెప్పినట్టు పుల్లగా కారకారంగా ఫస్ట్ క్లాస్ గా కుదిరింది చింత చిగురు మటన్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్ లో పెట్టండి. సూపర్ టేస్ట్, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు కూడా. అద్దిరిపోయింది. బాగుందా? మా పిల్లలు చూడండి, ప్లేట్ చుట్టూ కూర్చున్నారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా కావాలి. కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.